దేవుడు గద్దించినప్పుడు, దేవుడు బుద్ధి చెప్పినప్పుడు వెంటనే మన గద్దింపుకి, మనం ఏదైనా తప్పులు చేసినప్పుడు, పొరపాట్లు చేసినప్పుడు పలు విధాలుగా దేవుడు గద్దిస్తాడు. గద్దించడం అంటే దైవ సేవకుల ద్వారా గద్దించవచ్చు, వాక్యం ద్వారా గద్దించవచ్చు, కొన్ని సమస్యల ద్వారా దేవుడు మనల్ని గద్దించవచ్చు, కొన్ని నష్టాల ద్వారా దేవుడు మనల్ని గద్దించవచ్చు. గద్దించడానికి పలు విధమైన మార్గాలు. ఆయన గద్దించినప్పుడు ఎవరైతే శిరసా వంచి తిరుగుబాటు చేయకుండా, కొంతమందిని గద్దిస్తే తిరుగుబాటు చేస్తారు, బుద్ధి చెప్పారనుకుంటే తిరుగుబాటు చేస్తారు. నీవెవడు నాకు చెప్పడానికి, నీ బతుకు నీవు చూసుకో, నాకు చెప్పేంతటి వాడా అని కొంతమంది దేవుని వాక్యానికి తిరుగుబాటు చేస్తారు, దైవ సేవకులకి తిరుగుబాటు చేస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళ జీవితంలో క్షేమం నివసించదు. ప్రభు నిన్ను ప్రేమించి గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడండి. అప్పుడు మీ ఇల్లు, మీ డేరా క్షేమ నివాసం అని పిలువబడుతుంది. అప్పుడు నీ ఇంటి వస్తువులు నువ్వు చూసుకుని ఏది పోయి ఉండదండి. నీ ఇల్లు సర్వ సమృద్ధి చేత క్షేమ నివాసముగా మార్చబడునుగాక.